నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలు వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యంలో స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం లూకా సువార్త 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొంచున్నానని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకొనిచున్నాను, అందుచేత నేను రాలేనను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, పెండ్లి విందుకు పిలువబడిన వీరు పెండ్లి యజమాని మరి పిలుపు పంపించినప్పుడు, దాసులను పంపించినప్పుడు వీరు చాలా విచిత్రమైన కారణాలు చెప్పడం అనేది మనం చూస్తున్నాం. ఏమండి, వీరు ముగ్గురు కూడా ఏక మనసుతో చెప్తున్నారు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరే అని రాయబడ్డది. ఏక మనసుతో. ఈరోజు పాపానికి ఆకర్షించబడిన మనుషులు, స్వార్థానికి ఆకర్షించబడిన మనుషులు, గర్వానికి ఆకర్షించబడిన మనుషులు, ఈ లోకముతో జతగలిగిన మనుషులు కూడా సంఘానికి ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు వారు అనేక కారణాలు ఈరోజు వారు చెప్పడం మనం వింటున్నాం కదూ. మనుషుడు వాటిని కారణాలు అని పిలుస్తూ ఉన్నారు, కానీ దేవుడు వాటిని సాకులు అంటాడు. తీర్పు దినాన దేవుని సింహాసనం ఎదుట సాకులు అనేవి ఉండవు. ఈరోజు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసేవారు, దేవుని వాక్యం చదవటం అలక్ష్యం చేసేవారు, ప్రార్థన చేయటం అలక్ష్యం చేసేవారు, దేవుణ్ణి స్తుతించడం అలక్ష్యం చేసేవారు, దేవుని కొరకు సాక్షులుగా వాడబడ్డాన్ని అలక్ష్యం చేసేవాళ్ళు అనేక మంది ఉంటున్నారు. వారు చెప్తున్న కారణాలు ఇలాగే ఉంటున్నాయి కదా, ఈ వాక్యంలో ఉంటున్నట్లుగానే ఉంటున్నాయి కదా. గమనించండి, నువ్వు కారణాలు చెప్తున్నావు కానీ, నువ్వు సాకులు వెతుకుతున్నావా కానీ, నువ్వు దేవుని పని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. కాబట్టి సాకులు చెప్పేవారుగా ఉండకండి, కారణాలు చెప్పేవారుగా ఉండద్దు, ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి అనేది దేవుని చిత్తమై ఉంది. ఇలా సాకులు కారణాలు చెప్పేవారు తీర్పు దినాన దేవుని సింహాసనం ఎదుట సాకులు అనేవి ఉండవు. అక్కడ అన్ని దేవుడు చూపించి మాట్లాడతాడు. మానవ స్వభావం మనందరికీ తెలుసు కదా. మనుషులు నిజంగా దేనిని ఇష్టపడతారో వారు దాన్నే చేస్తారని మనకు తెలుసు. అయితే అలా చేయుటకు కావలసిన సమయము, పరిస్థితిని వారు కలిగించుకుంటారు. అయితే వారు దేనిని చేయనిష్టపడరో వారు దేనిని చేయనిష్టపడరో వాటికి సాకులు కనుక్కుంటారు, కారణాలు కనుక్కుంటారు. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పనులు చేయడానికి కారణాలు వెతికేవాడుగా, సాకులు వెతుక్కునేవాడుగా నువ్వు ఉండద్దు. దేవుని పని చేయటానికి ఆసక్తి కలిగి ఉంటే ఆనాడు తీర్పు దినాన నువ్వు మెప్పు పొందుకుంటావు. లేకపోతే ఆనాడు తీర్పు దినాన సిగ్గుపడి నువ్వు చెప్పిన సాకులను బట్టే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి అలాగెవ్వరూ ఉండకూడదని ప్రేమతో మిమ్మలను చేతులు జోడించి
వేడుకుంటున్నాను. ప్రభు యందు ఆసక్తులై ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆసక్తులై ఉండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆసక్తులై ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇట్లు మీ సహోదరుడు బాలరాజ్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలుంటే మా సెల్ నెంబర్ 9849973360. ఈ ఛానల్ని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో చూడడానికి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. మరణాత షాలం.